శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. రేపు 'హరిహర వీరమల్లు' మూవీ రిలీజ్ కాబోతుంది. ఆ మూవీ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత వెయిట్ చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారిని బిఫోర్ పాలిటిక్స్, ఆఫ్టర్ పాలిటిక్స్‌గా ఈ మూవీ చూడబోతున్నాం. ఈ మూవీ ఎలా ఉంటుందో మనం ఒక అంచనాకు రావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం 'ఛత్రపతి శివాజీ' గారి మూవీ చూసాం. అండ్ దాని తర్వాత 'చావా' మూవీ చూసాం. థియేటర్స్‌లో ఆ స్క్రిప్ట్ ప్లే అండ్ డైరెక్షన్ ఎలా ఉందో మనం చూసాం, ఎలా రోల్ చేసిందో. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ కాకముందు ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు చాలా విమర్శలు చేశారు కొంతమంది. కానీ ఈ మూవీ అంతకు మించి ఉండబోతుందని ఇవాళ ప్రీమియర్ షో బుకింగ్స్లోనే తెలిసిపోయింది. ఎంతమంది నెగిటివ్గా వాళ్ళు కమెంట్స్ చేసిన ట్రైలర్ పైన ఈరోజు పుష్ప 2 మూవీ ఓపెనింగ్స్ని కూడా ఇవాళ 'హరిహర వీరమల్లు' దాన్ని బీట్ చేసింది. పుష్ప 2 వచ్చేసరికి 11,29,00,000 వస్తే 'హరిహర వీరమల్లు'కి ఇప్పుడు వరకు వచ్చిన ప్రీమియర్ బుకింగ్స్ వచ్చేసరికి 11,31,00,000 ఆల్రెడీ క్రాస్ అయింది. ఇంకా ఈ ఓవర్ నైట్లో ఇంకెన్ని లక్షలుగా చేంజ్ అవ్వబోతుందో, ఇంకెన్ని కోట్లుగా చేంజ్ అవ్వబోతుందో మనం వేచి చూద్దాం. అయితే 'హరిహర వీరమల్లు' వచ్చేసరికి ఒక ఎపిక్ మూవీ ఇది. సనాతన హైందవ ధర్మాన్ని, దేశభక్తిని పోర్ట్రేట్ చేసే ఒక చరిత్ర ఇది. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేసి వచ్చేసరికి చాలా మాట్లాడారు. ఆ మూవీ గురించి మనం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్లో విన్నాం, కానీ నేను అది రివీల్ చేయను. ఎందుకంటే రేపు మూవీ థియేటర్స్లో నేను కూడా ప్రీమియర్ షోకి వెళ్తున్నా. మీరు కూడా షోస్కి మీ వెసులుబాటు ఉన్న టైంలో మీరు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి పేట్రియాటిక్ అండ్ ఎపిక్ మూవీస్ని మనం ముందుకు తీసుకురావాలి. అయితేనే మనకి మన తెలుగు రాష్ట్రాల నుంచి ఒక రాజు తిరగబడితే ఎలా ఉంటుందో ఈ మూవీ యొక్క సారాంశం. సో మన తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చే సినిమా కాబట్టి మీరందరూ తప్పనిసరిగా ఈ పైరసీ కాకుండా థియేటర్స్కి వెళ్ళేసి మీరు చూడండి. వీకెండ్స్లో మీరు టైం ఉంటే వీకెండ్స్లో చూడండి, కానీ పర్టికులర్గా మీరు థియేటర్స్లో మాత్రమే చూడండి ఈ మూవీని. ఎందుకంటే ప్రొడ్యూసర్ చాలా స్ట్రగుల్స్ ఒక ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చాయి. సో ఆ ప్రొడ్యూసర్ కష్టాలను మనం అర్థం చేసుకొని దయచేసి ఈ సినిమాని, పవన్ కళ్యాణ్ గారి సినిమాని పార్ట్ 2 కావాలనుకుంటే మీరు వారికి మంచి ఓపెనింగ్స్ ఇచ్చి ఆ మూవీ మంచిగా హిట్ అవ్వాలి అనేసి నేను కోరుకుంటున్నాను. మాట్లాడి ఒక ఎమోషనల్ డైలాగ్, నాకు ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ తెలుసు, కానీ నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు, డబ్బులు ఇచ్చేది ఓన్లీ ప్రేక్షక అభిమానులే అని చెప్పేసి వారు నిన్న ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో మన పవన్ కళ్యాణ్ గారికి మీరు రేపు థియేటర్స్కి వెళ్ళేసి వెసులుబాటు ఉన్న రోజు టైమింగ్స్ మీరు డిసైడ్ చేసుకొని మీ ఫ్యామిలీతోని వెళ్ళాలనేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.